ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ యొక్క మోడల్ ఏంటనేది మనం ఒకసారి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ గారు, బాలకృష్ణ గారు. వారితో అసలు పూర్తిగా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ గారు, ఈ మోడల్ ఒకసారి పూర్తిగా వివరించగలరు? తప్పకుండా వివరిస్తాను. సో మనం ఇక్కడ ఉన్నాం, ఇది మోడల్ రూమ్. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ రివర్ గోదావరి. సో గోదావరి నది కింద రాక్ మ్యాక్సిమం 100 మీటర్ల డెప్త్ నుంచి 40 మీటర్ల డెప్త్లో ఉంది. సో ఈ 100 మీటర్ల డెప్త్ వరకు శాండ్ ఉండడం వలన ఆ శాండ్ తీసి ఈ కాంక్రీట్ డ్యామ్ నిర్మించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువలన కంప్లీట్గా ఇక్కడ రివర్ని బ్లాక్ చేద్దామని ఇక్కడ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ప్రపోజ్. యాక్చువల్లీ మనకు 3 గ్యాప్లు అండి. ఇది ఒక స్మాల్ గ్యాప్, పవర్ హౌస్ని ఈ చిన్న కొండని మధ్యలో ఉన్నది గ్యాప్ 1. ఈ మెయిన్ రివర్లో ఏదైతే ఉందో దాన్ని గ్యాప్ 2 అంటారు. ఇక్కడ ఒక గ్యాప్ 3 ఉంది. మన గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. ఈ గ్యాప్ 1లో కూడా డయాఫ్రమ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ జరగాలి. అలాగే గ్యాప్ 3లో కూడా డయాఫ్రమ్ వాల్ కొత్తగా మనం ఏదైతే నిర్మించడానికి నిర్ణయించామో దాని ప్రకారం ఇక్కడ నిర్మాణంకి సంబంధించిన అనుబంధ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ డయాఫ్రమ్ వాల్ పనులు మొదలవుతాయి. అలాగే ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసరికి రైట్ సైడ్ ఈ ఫ్లాంక్లో మనం స్పిల్వే నిర్మించడం జరిగింది. యాక్చువల్గా ఈ కొండ ఇక్కడ వరకు ఉండేది, ఈ కొండ ఇక్కడ వరకు ఉండేది, మధ్యలో చిన్న గాజు పోర్షన్ ఉండేది. సో ఈ స్పిల్వే నిర్మించడం కోసం మనం 2.5 కోట్ల క్యూబిక్ మీటర్ల రాక్ మరియు ఎర్త్ని రిమూవ్ చేసి ఈ స్పిల్వే కట్టాం. స్పిల్వే పొడవు 1.1 కిలోమీటరు. దీంట్లో 48 గేట్లు ఉన్నాయి. ఒక్కొక్క గేటు 16 మీటర్లు వెడల్పు, 20 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. దీన్ని ఈ గేట్స్ ఆపరేట్ చేయడం కోసం మనం ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ హైడ్రాలిక్ హాయిస్టింగ్ మెకానిజం ఉపయోగించడం జరిగింది. సో ఈ స్పిల్వే పూర్తి స్థాయిలో ఎక్సెప్ట్ చిన్న మైనర్ పనులు తప్ప ఈ పూర్తిగా అయిపోయింది. అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యామ్లో ఇప్పుడు కొత్తగా తలపెట్టిన డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించిన అనుబంధ పనులు జరుగుతున్నాయి. గ్యాప్ 1లో ఏదైతే సాయిల్ స్టెబిలైజేషన్ కానివ్వండి, డయాఫ్రమ్ వాల్ పార్ట్ అయిపోయింది. పవర్ హౌస్ నిర్మాణం కూడా చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి, మనం చూసాం మార్నింగ్. అలాగే రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ మనం చూసాం. ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా వాటర్ లీక్ చేస్తే ఇక్కడ చిన్న రిజర్వాయర్ ఫామ్ అవుతుంది. ఇది శాడిల్ డ్యామ్. ఇక్కడ మనకి ట్విన్ టనెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టనెల్ 20,000 కెపాసిటీతో నిర్మించడం జరుగుతుంది. ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మధ్యలో ఇంకొక చిన్న రిజర్వాయర్, ఇది శాడిల్ డ్యామ్ ఎఫ్. ఈ చిన్న సబ్సిడరీ రిజర్వాయర్ ద్వారా అగైన్ మనకు 2 సెట్స్ ఆఫ్ టనెల్స్ ఉన్నాయి. ఈ ట్విన్ టనెల్స్ ద్వారా వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బండ్ 1, బండ్ 2 అని 2 బండ్స్ ఉన్నాయి, ఎర్త్ బండ్స్ ఇవి. ఈ బండ్స్ నిర్మాణం కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. త్వరలోనే ఇవి కంప్లీట్ అయిపోతాయి. మే కల్లా ఇవి కంప్లీట్ చేస్తాం. ఇక్కడ మనకి ఆఫ్టేక్ రెగ్యులేటర్, ఇది ఏదైతే రెగ్యులేటర్ ఉందో ఇది 18,000 క్యూసెక్ల డిశ్చార్జ్ చేయడానికి నిర్మించబడింది. ఇది మనకి రైట్ మెయిన్ కెనాల్ 00 ఇక్కడి నుంచి కెనాల్ మొదలవుతుంది. ఇక్కడి నుంచి 180 కిలోమీటర్స్, సుమారు 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అల్టిమేట్గా ప్రకాశం బ్యారేజ్ అప్ స్ట్రీమ్లో మనకి కృష్ణానదిలో కలుస్తుంది. సో దీని ద్వారా మన కుడికాల ద్వారా 3,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, అలాగే మన ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన 13.5 లక్షల ఎకరాలు కూడా స్థిరీకరించడానికి ఈ కుడికాల ద్వారా ఏదైతే మనం నదుల అనుసంధానం ద్వారా 80 టీఎంసీలు మనం గోదావరి జలాల్ని కృష్ణా జలాలకు అనుసంధానం ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దాని ద్వారా 80 టీఎంసీలు పంపించడానికి వీలవుతుంది. అలాగే కమింగ్ టు ఇక్కడ పవర్ హౌస్ ఏదైతే ఉందో ఇది 12 యూనిట్స్ ఈచ్ 80 మెగావాట్స్, 12 × 80 960 మెగావాట్స్ కెపాసిటీ. సో అలాగే స్పిల్ ఛానల్ ఇక్కడ నుంచి, యాక్చువల్ ఇది ఒరిజినల్ రివర్ కదా, ఇక్కడ నుంచి ఈ స్పిల్ ఛానల్ నుంచి స్పిల్వే వరకు ఉన్న ఛానల్ని అప్రోచ్ ఛానల్ అంటారు. స్పిల్ ఛానల్ కింద ఉన్నటువంటి ఛానల్ని స్పిల్ ఛానల్ అంటారు. స్పిల్ ఛానల్ తర్వాత మళ్ళీ ఇంకొక 1 కిలోమీటర్ పాటు మనకు పైలట్ ఛానల్ ఉంటుంది. ఇదంతా వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ ఏదైతే ఒరిజినల్ రివర్ ఉందో ఒరిజినల్ రివర్లో ఇది కలిసిపోతుంది. సో అది తర్వాత మన లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి 2 టనెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటి ఇరిగేషన్ టనెల్, ఇది ఇరిగేషన్ టనెల్, ఇంకొకటి నావిగేషన్ టనెల్. సో ఈ నావిగేషన్ ద్వారా వెజల్స్, డొమెస్టిక్ వెజల్స్ మనం ఒరిజినల్గా డిజైన్ చేసింది 20 మీటర్స్ వైడ్ ఉన్నటువంటి వెజల్స్ ఏదైతే ఉన్నాయో దీని ద్వారా ఈ లాక్ సిస్టమ్ ద్వారా ఇక్కడ వరకు వచ్చి ఈ టన్నెల్ ద్వారా ప్రయాణించి రిజర్వాయర్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఫోర్ షోర్లో ఉన్నటువంటి భద్రాచలం వరకు కూడా ఈ వెజల్స్ వెళ్ళగలుగుతాయి, బోట్లు ఏవైతే ఉన్నాయో అవి. అలాగే ఈ టన్నెల్ అయితే ఇరిగేషన్ కోసం ఉద్దేశించబడింది. ఈ టన్నెల్ ద్వారా వచ్చిన డిశ్చార్జ్ని ఇక్కడ మనకి కేఎల్ బండ్ అని ఒక బండ్ ఉంది. యాక్చువల్ ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి ఈ రెగ్యులేటర్,
ఇక్కడ పైన కూడా మనకి ఎక్కడైతే రైట్ సైడ్ హెడ్ రెగ్యులేటర్ ఉంది, ఇక్కడ కూడా ఒక హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది. ఇదేమో దీన్ని ఆఫ్ టేక్ రెగ్యులేటర్ అంటాం. ఈ ఆఫ్ టేక్ రెగ్యులేటర్ ద్వారా మనకి 18,000 క్యూసెక్ల నీటిని డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంది. ఇక్కడ ఇది 00 ఆఫ్ ది లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇక్కడ నుంచి సుమారు 184 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇది మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో జాయిన్ అవుతుందన్నమాట. సో లెఫ్ట్ కెనాల్ ద్వారా మనం 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, అలాగే 23.44 టీఎంసీలు తాగునీటి మరియు ఇండస్ట్రియల్ అవసరాల కోసం కేటాయించబడింది. అలాగే మార్గ మధ్యలో ఉన్నటువంటి గ్రామాలకి పట్టణాలకి కూడా త్రాగునీటిని అందించడానికి మన లెఫ్ట్ కెనాల్ ద్వారా నిర్దేశించబడింది. సుమారుగా టోటల్గా 7.2 lakh ఏకర్స్ కొత్త ఆయకట్టు, అలాగే కాటన్ బ్యారేజ్ కింద ఉన్నటువంటి 10.5 లక్షల ఎకరాలు స్టెబిలైజేషను, ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి 13.5 లక్షలు, పుట్టుగెదర్ సుమారు 30 లక్షల ఎకరాలకి సాగునీరు. మరియు ఈ విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఉన్న మధ్యలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు, అన్ని నగరాలు, అలాగే గ్రామాలకి తాగునీరు సదుపాయం కూడా దీని ద్వారా సమకూరుతుంది. అలాగే పవర్ హౌస్ ద్వారా 960 మెగావాట్ల పవర్ కూడా జనరేట్ అవుతుంది. ప్లస్ టూరిజం అభివృద్ధి చెందడానికి ఏదైతే ఈ టన్నెల్ ద్వారా బోట్లు ప్రయాణం చేసే సదుపాయం ఉందో ఇది ఇంకొక ఇంపార్టెంట్ టూరిజం అట్రాక్షన్. దీని ద్వారా చాలా టూరిజం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగ కూడా అనేక ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రాజెక్ట్ వలన సమకూరుతాయి. అలాగే ఓవరాల్గా ఏదైతే మనం కృష్ణా నదికి గోదావరి నది జలాలను తరలించడం ద్వారా మిగిలిన జలాలని ఏదైతే కృష్ణా వాటాలో ఉన్న మిగిలిన జలాలని రాయలసీమ ప్రాంతానికి తరలించి రాయలసీమ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఇప్పుడు స్పిల్వే నిర్మాణం దగ్గర నుంచి మనం హెడ్ రెగ్యులేటర్ ఉంది, ఈ మధ్యలో గ్రామం ఉంది కదా, ఆ గ్రామం నీట మునిగేటువంటి అవకాశం ఉందా? ఇక్కడండి ఇదండి. అక్కడేం గ్రామాలు లేవండి. యాక్చువల్గా ఏదైతే 7 గ్రామాలు ప్రాజెక్టు పరిసరాల్లో ఆనుకుని ఉన్నటువంటి 7 గ్రామాలని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని నిర్వాసితులందరికీ ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాలు ఇచ్చి వాళ్ళని కంప్లీట్గా ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల నుంచి వాళ్ళకి కొత్తగా నిర్దేశించిన ప్రాంతానికి తరలించబడింది. సో అందువలన మార్గం సుగమమైంది ఈ ప్రాజెక్ట్ని కొంచెం వేగవంతం చేయడానికి. అప్పటి వరకు కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉండేవి. సో ఎప్పుడైతే ఈ 7 గ్రామాలు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలని పూర్తి స్థాయిలో మనం తరలించడం వలన చాలా అడ్వాంటేజ్ వచ్చింది. ఆ అడ్వాంటేజ్ వల్లనే మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రగతి ఏదైతే జరిగిందో దాని వలన వచ్చిన ప్రగతి. ఇప్పుడు ఈ మోడల్ చూపించారు కదా, ఈ మోడల్ ప్రకారంగా ఇప్పుడు అసలు ఒరిజినల్ పోలవరం ప్రాజెక్టులో ఎంత శాతం పూర్తయింది? అంటే సివిల్ ఇంజనీర్ వర్క్స్ ప్రకారం సుమారు 75% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. పెండింగ్లో ఉన్న వర్క్ ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్లో చూపించే ప్రయత్నం చేద్దాం. మనం ఈ గ్యాప్ 2లో ఈ గ్యాప్ 1లో ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది. ఈ పవర్ హౌస్ నిర్మాణం జరుగుతూ ఉంది వేగవంతంగా. అలాగే ఇక్కడ కొత్తగా ఏదైతే సాంకేతిక నిపుణులు ఆదేశాల మేరకు రికమెండేషన్స్ మేరకు ఇక్కడ కొత్తగా తలపెట్టిన డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ 2 ముఖ్యమైన పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే నావిగేషన్ కెనాల్ ఒరిజినల్గా ఏదైతే డిజైన్ చేసామో దాని ప్రకారం చాలా వరకు కంప్లీట్ అయింది. కానీ నేషనల్ వాటర్వే స్టాండర్డ్స్ ప్రకారం ఇది నేషనల్ వాటర్వేగా నేషనల్ వాటర్వే 4గా డిక్లేర్ చేయబడింది. కాబట్టి ఆ నిబంధనలకు లోబడి దీన్ని వెడల్పు చేయాలా లేకపోతే కొత్తగా నిర్మించాలా అనేది చర్చల్లో జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో. అది ఫైనల్గా నిర్ణయించబడిన తరువాత దీనికి సంబంధించిన మిగిలిన పనులు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ హౌస్లో ఇదేంటండి? ఇది యాక్చువల్గా అండి న్యాచురల్గా ఫామ్ అయిన ఒక లేక్. ఓకే, దాన్ని రామవరపు ఆవ అంటారు. ఇది న్యాచురల్ లేక్ అండి. సో ఇట్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఆ లేక్ని అలాగే కొనసాగిస్తారు. ఓకే, సో అలాగే పోలవరం విలేజ్ అండి, ఈ విలేజ్ కూడా ఇంటాక్ట్ అలాగే ఉంటుంది. అలాగే ఇటు మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి పురుషోత్తపట్నం విలేజ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆ పైన కొన్ని విలేజెస్ ఉన్నాయి కదా, అవైతే కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉందా? పైన విలేజెస్ ఫేజ్డ్ మేనర్లో వాటిని తరలించే ప్రయత్నం జరుగుతుందండి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం ఏదైతే మన నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు లోబడి అన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత వాళ్ళ నిర్దేశించిన స్థానాలకి వాళ్ళని తరలించబడతారు.